యాక్చువల్గా నేను నిన్న పెడదాం అనుకున్న ప్రెస్ మీటు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. మన కన్నయ్యపల్లి పంపు హౌస్ను స్టార్ట్ చేయడానికి, మరి అన్నారం సుందిల బ్యారేజ్లో పూర్తి స్థాయిలో కాకుండా కొన్ని నీళ్లు ఆపుకోవడానికి పోయి మాట్లాడతారు కావచ్చు వీళ్ళు. ఎందుకు మనం పెట్టాలి ఈ ప్రెస్ మీట్కి ఇప్పుడు అని అనుకొని నిన్న పెట్టలేదు, నిన్న పెడదాం అనుకున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో ఉండి ఎన్డీఏసీ అధికారులను కలిసిరండి. ఎల్నినో వచ్చింది, ఆ కన్నాయిపల్లి పంప్ హౌస్ కింద విపరీతంగా నీళ్లు కిందికి సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఒడిపట్టుకొని మేము మరి మీదికి ఈ అన్నారం సుందిల్లా బ్యారేజ్లలో దాన్ని పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ ఇంతో మనకు అనుమానం ఉంది కాబట్టి అట్లీస్ట్ పంపు చేసే స్థాయి వరకైనా నింపుకొని శ్రీబాద్ బ్యారేజ్ అంటే ఎల్లంపల్లి బ్యారేజ్లో నింపుకొని మిడ్మానేరు తీసుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళి బాగా నీళ్ళు వస్తే నాట్లు వేయడానికి, లేకపోతే ఆఖరికి మంచినీళ్ళ కోసమే, వచ్చే ఎండాకాలంలో మంచినీళ్ళ కోసమే. హైదరాబాద్ నగరానికి కూడా మంచినీళ్ళు కావాలి. నేను పోయినసరే చెప్పిన, ఇదే పరిస్థితి ఉంటే రాకూడదు. దురదృష్టవశాత్తు మనకు రాంది విపత్కర పరిస్థితి వస్తే, ఎల్లిన ప్రభావం పూర్తి స్థాయిలో ఉంటే వచ్చే ఎండాకాలంలో హైదరాబాదులో పొద్దున్న లేతే మొహం కట్టుకోవడానికి కూడా నీళ్ళు ఉండవు. నేను స్నానాలని పోయినసారి చెప్పిన, అంత భయంకరమైన పరిస్థితి వస్తుంది. 1 కోటి జనాభా ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్లో. చాలా మున్సిపాలిటీస్లకి మంచి నీళ్ళు ఇచ్చేటువంటి నీళ్ళే గోదావరి నీళ్ళు, ఇటు కృష్ణా నీళ్ళు. కృష్ణాలో లేవు. ఇలా చూసిన పేపర్లో అలిమెట్టి ప్రాజెక్ట్ సగం కూడా నిండలేదు, తుంగభద్ర సగం కూడా నిండలేదు, శ్రీశైలంలో నీళ్లు లేవు. మరి హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాలు, గోదావరి నది జలాలతోనే హైదరాబాద్ జనం, ఈ గండిపేట అవి రెండు ఎప్పుడో మాయమైపోయినాయి. వాటి నీళ్ళు ఉపయోగిస్తలేము మనం, అట్లీస్ట్ గిదైనా. కాబట్టి దయచేసి నేను అడిగేది ఏంటంటే, ఈ ఎన్డీఎస్ఏ ఏదైతే అథారిటీ ఉన్నదో ఆ బూచి చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు కన్నాయిపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయకుండా ఆపడం అనేది చాలా దురదృష్టం. పోనీ ఇవాళ గట్టి అడిగే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే అక్కడ కూడా నీళ్ళు లేవు. ఇవాళ మొత్తం పోయినాయి. ఇవాళ ఈవెన్ కన్నాయిపల్లి పంపు దగ్గర కూడా కొన్ని ఉన్నాయి, ఒడిసి పట్టుకునేవన్నీ కూడా దొరుకుతలేవు. ఇప్పుడు ఇన్ని నీళ్ళు పోయినాయి, గన్ని నీళ్ళు పోయినాయి. మేము మొత్తుకున్న బట్టి 15 రోజుల నుంచి మొత్తుకుంటాను. ఇదే ప్రభావం ఉంటే నువ్వు ఆన్ చేసినా కూడా పంపులు పనిచేయవు. కాబట్టి దయచేసి ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినరో రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పి, దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు నిన్న ఢిల్లీలో ఒక మాట అన్నారు, దాని మీద నిలబడి ఉండ్రి. ఏమన్నారు? ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడుకుందాం, మిగతా అప్పుడు అభివృద్ధి అన్నారు కదా. మేము తెలంగాణ ఉద్యమం కోసమే రాజకీయాలకు వచ్చిన వాళ్ళం. మేము ఐ వాజ్ ఎ సక్సెస్ఫుల్ లాయర్ ఇన్ వరంగల్లో. ప్రొఫెసర్ జయశంకర్ గారు, బియ్యాల జనార్దన్ రావు గారు తెలంగాణ మీటింగ్లు పెడితే 96, 97, 98, 99లా చిన్న మీటింగ్లో 10 మంది 20 మంది మీటింగ్లో పాల్గొని కేసీఆర్ గారు ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తే వచ్చిన వాళ్ళం మేము. మా బాధ తెలంగాణ తప్పితే కుర్చీలు కావు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మంచి వర్షాలు పడితే ఈ లొల్లే ఉండదు. ఈ ఎల్లినో ప్రభావం లేకపోతే, మంచినీళ్ళ భయం లేకపోతే సరే నడుస్తుంది, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఒక విపత్కర పరిస్థితి వస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఈగోకు పోకండి. సరే అప్పుడప్పుడు కొన్ని నిర్ణయాలు అటు కూలిపోయింది అనేది నువ్వు ఎన్నిసార్లు చెప్తావు? ప్రజలకు కూడా తెలుసు కదా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది కుంగింది. దాని గురించి పదే ఎందుకు? ఇంకో నేను చెప్పిన ఈ పోలవరం గిన్నిసార్లు కొట్టుకపోయింది కదా, ముంగీసకును నాగుంబాకున్నంత పగ చంద్రబాబు నాయుడుకును జగన్మోహన్ రెడ్డికి. ముంగీసకును నాగుంబాకున్నంత పగ వాళ్ళిద్దరికి.
ఎప్పుడైనా మాట్లాడినండి ఇష్యూ పోలవరం గిన్ని కొట్టకపోయినాయి ఓ చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొట్టకపోయిందని జగన్మోహన్ రెడ్డి అన్నాడా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొట్టకపోతే చంద్రబాబు నాయుడు అన్నాడా జగన్మోహన్ రెడ్డిని? ఆలోచించు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎప్పుడు కేసీఆర్ కేటీఆర్ హరీషు, ఎందుకు ఇవన్నీ? ప్రజల్ని అదృష్టం నీకు అధికారం ఇచ్చిండ్రు. నేను ఇదే అడుగుతున్నా కదా, నాగుంబాకును ముంగిసుకున్నంత పగ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైన పోలవరంలో కూడా 9,616.16 crores 9,616 లక్షలు అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు 13 సార్ల తప్పిదాలు జరిగినాయి. కుంగింది, కొట్టుకపోయింది, రాంగ్ డిజైన్, కిందికి వెళ్ళి ఎట్లయితే మేడిగడ్డ దగ్గర జరిగిందో గడ్డకెళ్ళ కిందికి